హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బీట్రూట్ బామ్ న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక పెద్ద సైజ్ బీట్రూట్ తీసుకొని మొత్తం పీల్ ఆఫ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కట్ చేసుకొని మిక్సీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకుందాం. సో దట్ పల్ప్ అనేది మొత్తం సపరేట్ అయిపోతుంది అనమాట. దీన్ని ఒక స్పూన్ హెల్ప్తో మొత్తం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఓకే, జ్యూస్ అంతా ఇలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక కర్చీఫ్ తీసుకొని దాంట్లో ఈ జ్యూస్ని పోసి ఆ చిన్న చిన్న పల్ప్ని కూడా స్ట్రెయిన్ చేసేయాలి. చూసారు కదా, పల్ప్ అంతా దీంట్లో ఇలా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లో వాస్లిన్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ నేను దీంట్లో కొంచెం ఆల్మండ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి బాయిల్ అవ్వనిద్దాం. స్పూన్తో కంటిన్యూస్గా ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. ఇదంతా ఒక స్పూన్ అంత వచ్చేలాగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో మాత్రమే చేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది బాగా రెడీ అయిపోయింది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అండ్ నేను దీన్ని కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను, ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఒక 12 అవర్స్ ఫ్రీజర్ చేసిన తర్వాత తీస్తున్నాను. అంతే, న్యాచురల్గా బీట్రూట్ లిప్ బామ్ రెడీ అయిపోయింది. నేను మిగిలిన దాన్ని ఇలా వేరే ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్నాను. ఇది 1 మంత్ పాటు ఫ్రిడ్జర్లో స్టోర్ చేసుకోవచ్చు. మంచి కలర్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.